అరే అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రీమాన్ మోదీ సారు వారిని కలుసుకోవాలల్లా ఏమంటారు సారుని కలిసి మంచి షెడ్ అరుచుకొని రావాలి. ఇక మరి మోడీ సార్ను కలుసుకోవాలంటే ఏడికి పోవాలి, ఢిల్లీకి పోవాలి కదా అని అంటారా? ఇప్పుడు సారు ఢిల్లీలో లేడు, వేరే దేశానికి పోయిండు. ఏదో దేశము అది సరే, ఇక ఏం దేశము ఏం దేశం అది ఇక పోలాండ్ దేశం. అయితే ఇక ఆ పోలాండ్ పోయిండు. మనం కూడా ఆడికి పోయి సారు వారిని అక్కడోళ్ళు ఎట్లా అరుచుకున్నారు, సారు ఎట్లా సంబరపడ్డాడు, సెల్ఫీల ముచ్చట ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, మొత్తం యూరంగా అరుచుకొని వద్దాం. రాండ్రి నయం బట్టి రండి 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 దయచేయండి. ఆహా అగో మన మోడీ సారోల్లో విమానం దిగుతున్నాడు కదా. సారు వారి పుణ్యపాదం పోలాండ్లో పడ్డదుల్లో అక్కడోళ్ళు మోదీ సారుకు షేక్ హ్యాండిల్ ఇచ్చి తోలుకపోయిర్రు. అగో ఈడ జనాలు ఉన్నారు కదా, ఇక సారుకు చిన్న పోరలు కనబడితే ఊకుంటాడా అనోళ్ళ ఏం చేస్తాండో చూడుర్రిగా. అగో గురకాయించి చూస్తున్నాడు, భయపడగల్లా ఆయంత ఏ భయపడలే, జోకు జోక్ అనుకుంటా చేయి కలిపిండు. ఇక అటెన్క సెల్ఫీల గురించి మీకేరుకున్నదేనాయే, సపరేట్గా చెప్పవలసిన పని లేదు. సారు సెల్ఫీ ఫోటోలకు ఏమన్నా పోజులు ఇస్తాడా, ఇంకా ఫారెన్ల మళ్ళా. ఇక ఈ ఫోటోల కార్యం ఒడిచినాక అక్కడి ఫారెన్ వాళ్ళు సారును మన డాన్సులతోని స్వాగతం చెప్పిర్రు. ఇక మోదీ సారు ఒక ముచ్చట పడ్డా అట్లనే చూసుకుంటా. కొంపదీసి సారు కూడా నాట్యం చేస్తాడా ఏంది అని మనసుకు కొట్టింది నాకు. కానీ మోదీ సారు మాత్రం అట్లా చెయ్యలే. అందరికి శబాష్ అని చెప్పి నన్ను మంచిగా అరుచుకున్నాడు అని అనుకుంటా తారీఫ్ చేసిండు. మరి సారు దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతాండు అని అనిపించచ్చు. అయితే పోలాండోళ్లతోని మనకు సోపతి కలిసి 70 ఏండ్లు దాటిందట. అందుకే ఓ మల్క పోయి ముఖం చూయిద్దామని పోయిండు అని అంటాండ్రు.